అందరికి గుడ్ ఈవినింగ్. మేము ఎగువ అహోబిలానికి వచ్చినామండి. దర్శనం బాగా జరిగింది. కానీ ఎత్తైన కొండలు చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ గుర్తుంది బాగా. గాయస్ చూడండి గాయస్ ఎంత బాగుందో. చుట్టుముట్టు కొండలు, మళ్ళా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకేనా? ఇప్పుడు అహోబిలం దగ్గర ఉన్నది. ఇక్కడ నుంచి ఇది ఎగువ అహోబిలం. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మీకు ఇంకా 9 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయంట. అదంతా చూడాలంటే మినిమం 3 days పడుతుంది. ఎందుకంటే టోటల్ పైకి ఎక్కాలి. ఓకే, చుట్టూ చూడండి అన్ని ఎత్తైన కొండలు, పైకి మధ్యలో గుడి. 4 minutes. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు మీకు ఇక్కడ బోర్డు చూపిస్తాను, సైనింగ్ బోర్డు. ఇది సైనింగ్ బోర్డ్. టోటల్ 10 లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాయి ఇక్కడ. క్లియర్ గా చూడండి. ఒక్కసారి ఆ స్టెప్స్ దిగడానికి, స్టెప్స్ మొత్తం కిందికి వెళ్ళడానికి. నేను చెప్తుంటా పైకి పైకి. పైకిది చూడండి. కొండపై నుంచి మీకు ఉరుములు మెరుపులు వస్తున్నాయి. కిందికి మెట్లు చూపించు. మెట్లు ఇట్లా పైకి లేపు చూపించు. ఇలా కిందికి దిగాలి. ఎప్పుడైనా ఆన్ చేసుకో. బంద్ చేయొద్దు. హలో గైస్, కిందికి వస్తున్నాము. కింద పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తూ కింద ఏం కాదు. స్టెప్స్ దిగుతున్నాము. ఇది ఎగువ అహోబిలం అండి. నిత్య అన్నదానం, బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం కూడా ఇది. ప్లస్ ఇక్కడ కొండలు చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఒక్కొక్కటి ఆకర్షణ కానుకున్నట్టున్నాయి. ఇక్కడ వర్ష సూచన అవుతుంది. మొత్తం ఉరుములు మెరుపులు మెరుస్తాయి. ఇక్కడ చూపించు, అది చూపించి అటు చూపించు. అవి పిలిచింది. ఇదిగో ఇక్కడ గుండం చూడండి. సో గైస్, ఇది వచ్చేసి పార్కింగ్ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో చూడండి. పైకి ఇక్కడ గుడి, లెఫ్ట్ లో ఇక్కడ శంకుస్థాపన చేసింది. ఇక్కడ ఒక గుహ ఉంది.
ఓకే గైస్, ఇది వచ్చి ఎగువ అహోబిలం అండి. ఇప్పుడు దిగువ అహోబిలం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. Bye guys.